మోహన్ రావడానికి లేట్ అయ్యేలా ఉంది. నీ పేమెంట్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా? పర్లేదు మ్యామ్, నేను సార్ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను. నేను గ్యారంటీ ఇస్తా సార్, మీ అదృష్టం మారిపోతుంది సార్. ఒక్క టికెట్ తీసుకోండి, మీ నసీబ్ మారిపోతుంది. చూస్తే రావు సార్, కొంటే వస్తుంది సార్. మీరైనా హెల్ప్ చేయండి ఈయనకి. మీ చేత్తో ఒక టికెట్ ను టచ్ చేయండి సార్, చెప్తా. టచ్ చేయండి సార్, చెప్తా. కళ్ళు లేని వాళ్ళు దేవునితో సమానం అంటారు సార్. అది చూసిర్రా, ఈయన టచ్ చేసిన టికెట్ ఇదిగో. లాటరీ టికెట్ మీరే కొట్టేసిర్రు. 100 రూపాయలు కొట్టుర్రి సార్. చాయ్ గిట్ల ఏమైనా తాగుతారా? ఏమొద్దు, ఆటో కావాలి, పిలుస్తారా? ఓకే సార్. రే మురళి అక్క, ఈ సార్ని ఆటోలో తోలరాపో. ఓకే అక్క, జల్దీ జల్దీ రాసుకో అక్క. ఆ టికెట్ ఒక్క టికెట్ కొనండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోర్రి. 100ది 1,00,000 తీసుకపో. ఆ టికెట్ సార్ ఎక్కడ పోవాలి సార్? పోలీస్ స్టేషన్. ఇదిగోండి సార్, ఈ కేసు సార్లు కలిసినప్పుడు తేలదు కానీ తర్వాత రండి సార్. ఎవరిని కలవాలి సార్? కంప్లైంట్ ఇవ్వాలి. రండి సార్, నేను తీసుకెళ్తాను. గుడి దగ్గర పోయింది సార్. అవునా? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఉదయం 8 గంటలకు గుడికి వెళ్ళామండి. బండి బయట పార్క్ చేశాను. సార్ ఏదో కంప్లైంట్ ఇవ్వాలండి సార్. రా కూర్చో. ఏం కంప్లైంట్? ఒక మర్డర్ రిపోర్ట్ చేయాలి సార్. మడ్రా? ఎవరు మడ్రు? నిన్నే. ఎవరు మడ్రు? సార్, తాగడానికి కొద్దిగా వాటర్ ఉందా? తీసుకో. సిఐ గారు కూడా వచ్చారు, నువ్వేం భయపడకు. ఎవరు మడ్రో చెప్పు, మేము చూసుకుంటాం. రాణిని మర్డర్ చేశారు సార్. రాణియా? రాణి ఎవరు? నేను పెంచుకుంటున్న పిల్లి పేరు సార్. నా రూమ్ కింద టింకు అనే కుర్రాడు ఉన్నాడు. వాడు ఎప్పుడు తను టార్చర్ పెడుతూ ఉంటాడు. ఖచ్చితంగా వాడే చంపేసి ఉంటాడు సార్. పెళ్ళాల మర్డర్ కేసులు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు నీ పిల్లిని చంపిన పిల్లోని అరెస్ట్ చేయాలా? పిచ్చోళ్ళకి కనపడుతున్నావా? మర్డర్ కేసు. నువ్వు మర్డర్ చూసావా? నేను ఎలా చూడగలను సార్? నేను చూడగలను. పద. నీ ఇల్లు ఎక్కడా? 18 జూన్ రోడ్. ఎక్కడా? 18 జూన్ రోడ్ ఫిజికల్లీ ఛాలెంజ్ క్వార్టర్ సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను ఒక్కడనే సార్. ఓ షిట్. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందేంటి? ఎన్నిసార్లు కాల్ చేయాలి బాబీ? పీవీఆర్ థియేటర్ దగ్గర పిచ్చిదానిలాగా నిలబడి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను. కాల్ చేసి చెప్పలేవా రాలేనని? ఐ లవ్ యూ లక్కీ. కమిషనర్ గారితో మీటింగ్లో ఉన్నాను, అందుకే కాల్ చేయలేకపోయాను. సారీ రా. ఓ బాబీ, నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావు. లేదురా, ఇప్పుడు కూడా నేను ఈయనతో ఒక ఇంపార్టెంట్ కేసు మీద వెళ్తున్నాను తెలుసా. ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. మొన్న కొనిచ్చిన మెరూన్ కలర్ శారీ కట్టుకొని రెడీగా ఉండు. డిన్నర్కి వెళ్దాం. ఓకే బాయ్. బాయ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఏంటంత ఇంపార్టెంట్ కేసు? రాణిని ఎతకడానికి వెళ్తున్నారు మేడం. రాణి ఎవరు? పిల్లి మేడం. పిల్ల? నీ పిల్లి కలర్ ఏంటి? బ్లాక్ అండ్ వైట్ సార్. బ్లాక్ అండ్ వైట్. నీకెలా తెలుసు? అంటే నాకు అమ్మిన వాడు చెప్పాడు సార్. సార్, సార్, సార్. వంట నువ్వే చేసుకుంటావా? సార్, నా గురించి వదిలేండి సార్. రాని ఎక్కడ ఉందో పట్టుకోండి సార్, ప్లీజ్ సార్.
అందుకే ఇక వచ్చింది. పట్టుకుంటా ఆకు. వాటర్ ఇవ్వు. ఓకే సార్. ఈరోజు న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు? సార్ అది రాణి షిట్ క్లీన్ చేయడానికి తెప్పిస్తుంటాను సార్. సార్ 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 ఓ ఉన్నారా సార్? ప్లీజ్ సార్ రాణిని ఎతికి పెట్టండి. అది లేకుండా నేను బతకలేను సార్. సార్ స్కూల్ బస్ సార్, అది ఖచ్చితంగా టింకు గార్డ్ స్కూల్ బస్సే. వాడిని పట్టుకున్న నాలుగు పీకితే రాణి ఎక్కడ ఉందో వాడే చెప్తాడు సార్. సార్ లాస్ట్ వీక్ వాడు రాణి మీద టబాకాలు విసిరాడు సార్. పాపం రాణి 3 రోజులు అసలు ఏం తినలేదు సార్. సార్ ప్లీజ్ సార్ వెళ్ళండి సార్, పట్టుకోండి సార్ వాడిని. సార్ ఆ సౌండ్ ఏంటి సార్? రాణి రాణి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ? తాగు, పాలు తాగు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. Hi Simran, ఓ హాయ్ పెడ్రో. happy anniversary. థ్యాంక్ యూ. మోహన్ గారు ఎక్కడ? తెలుసు కదా, ఆల్వేస్ లేట్. Oh really? అరుణ్ అంత ఓకేనా? Sophie, కమింగ్. care for some red wine? Yes please, that would be lovely. Okay. Thank you. Ma'am, here's your wine. Thank you. And happy anniversary, by the way. Thank you so much. మీ పియానో ప్లేయర్ సూపర్ అసలు. చాలా బాగా ప్లే చేస్తారు. Yeah, he's really great. బాయ్ ఫ్రెండా? What? కాదు, మీరు చూసే పద్ధతిలో లవ్ లో ఉన్నారేమో అనిపించింది, అందుకే అడిగా. Ma'am, your red velvet cake is ready. తీసుకురానా? ఓ ఇందాక ఫోన్ లో చెప్పడం మర్చిపోయాను. డయాబెటిక్ కేక్ కదా? Yes, yes. మోహన్ హెల్త్ గురించి మీకు తెలుసు. Yes, yes, it is. Don't worry. Enjoy your drink, ma'am. I'll get it ready. థ్యాంక్ యూ సో మచ్. మోహన్ వచ్చేలా లేరు, ఇక నేను వెళ్తాను. 5 minutes wait చేసి వెళ్ళొచ్చు కదమ్మా. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. Are you sure? యా, See you soon. సీ యూ, బాయ్. Bye bye. అరుణ్ సార్ చూసావా? ఇప్పుడు ఆటోకి వెళ్ళిపోయారు మేడం. అప్పుడే వెళ్ళిపోయాడా? 1980లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోహన్ గారు చంపబడ్డారని ఇప్పుడే పోలీసులు ధృవీకరించారు. ఇక్కడ ఇంద్రాయి నది పక్కన ఆయన కార్ పార్క్ చేసి ఉండడం ఇప్పుడు మనం చూడొచ్చు. ఇందులో ఆయన డెడ్ బాడీని పోలీసులు రికవరీ చేశారు. 4 స్తంభాలాట, ప్రేమ సంఖ్యలు, జంబలకడి పంబ వంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు రిటైర్ అయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మోహన్ గారి వైఫ్ సిమ్రాన్ చెప్పిన ప్రకారం ఆయన రెడ్ కలర్ సూట్ కేసులో ₹1 కోటి తీసుకుని ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేయడానికి ఇంటి నుంచి బయలుదేరారని, ఆ తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు కానీ నిజాలేంటో తెలియదు. నిజం చెప్తున్నా
చెప్పారు అమ్మ తోడు సార్ ఆ వాచ్ సవేరా బార్ బాత్రూమ్ దొరికింది సార్. ఈ వాచ్ ఐడెంటిఫై చేయగలరా? యా, ఈ వాచ్ మా డాడ్దే. లాస్ట్ బర్త్డేకి నేనే గిఫ్ట్ చేశాను. పవిత్ర, కూల్ డౌన్. సో ఏమైనా తెలిసిందా? యా, ఎంక్వైరీ జరుగుతోంది. వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ దిస్ కేస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. జాగ్రత్త. ఇతనే సార్ పియానో ప్లేయర్. యూ మస్ట్ బి అరుణ్, రైట్? యా, మీరు? పవిత్ర, మోహన్ గారి డాటర్ని. డాడ్ మీ గురించి చాలా చెప్పారు. మీ పిక్ కూడా సెండ్ చేశారు. మీరన్నా మీ మ్యూజిక్ కన్నా మా డాడ్కి చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ఆయన లాస్ట్ కలిసింది మీరే. హౌ వాజ్ హీ? ఎలా ఉన్నారు అప్పుడైనా? హీ వాజ్ హ్యాపీ మ్యాన్. బాగానే ఉన్నారు. గణేష్, సార్ అరుణ్ గారి స్టేట్మెంట్ చదివి వినిపించు. ఆయన ఓకే అంటే సైన్ తీసుకోండి. ఎస్ సార్. ఈ నెల 18వ తేదీన మోహన్ గారు ప్రైవేట్ కన్సర్ట్ కోసం నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. నేను మధ్యాహ్నం 1 వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్ను మిసెస్ మోహన్ లోపలికి ఇన్వైట్ చేశారు. నేను వెళ్ళిన 10 నిమిషాలకు మోహన్ గారు వచ్చారు. కొంచెం సేపు ఉండి బిల్డర్తో ఏదో అర్జెంట్ పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతా అబద్ధం. వీళ్ళిద్దరు కలిసి మోహన్ గారిని చంపేశారు. చంపేసి సూట్ కేసు ప్యాక్ చేశారు. ఉంగరం కోసం ఆయన వేలు కూడా ఫట్ పని వచ్చేసారు. నాకు అన్ని కనిపిస్తాయి. నాకు కళ్ళున్నాయి. చూడండి చూడండి చూడండి. పవిత్ర, వీళ్ళని నమ్మద్దు. వీళ్ళిద్దరి మధ్య జనక్ పాయల్ బాజే ఒక రేంజ్ లో మోహన్ గారు వెళ్ళిపోయాక నేను అక్కడ కొంచెం సేపు ఉన్నాను. మిసెస్ మోహన్ 2 గంటల ప్రాంతంలో నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సైన్ చేయండి సార్. మోహన్ ఒక మాట చెప్పేవారు, గతాన్ని ఎప్పుడు మర్చిపోవాలి, భవిష్యత్ మీద దృష్టి పెట్టాలని. కానీ మోహన్ లేని నా జీవితంలో భవిష్యత్ అనే పదానికి అర్థం లేదు. మా పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇవ్వడానికి అరుణ్తో ప్రైవేట్ కాన్సర్ట్ అరేంజ్ చేశారు మోహన్. తను వచ్చిన 10 నిమిషాలకి మోహన్ వచ్చి మాతో కొంచెంసేపు మాట్లాడి బిల్డర్తో పని ఉంది త్వరగా వచ్చేస్తారని మళ్ళీ రాలేదు. We miss you, Mohan. We miss you. సారీ పవిత్ర, we will be with you. Take care, Simran. మళ్ళీ కలుస్తాము. సో సాడ్. చెప్పండి. ఆ రోజు నేను పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే లిఫ్ట్లో నాతో పాటు ఒక అతను వచ్చాడు. నాతో పాటు వచ్చిన అతను మోహన్ గారింట్లోకి వెళ్ళడం నేను చూశాను. 10 నిమిషాల తర్వాత మోహన్ గారు ఏవో గిఫ్ట్స్ తీసుకొని లోపలికి వెళ్ళడం నేను చూశాను. అందరికన్నా లాస్ట్లో ఆ కళ్ళు లేని అబ్బాయి, అదే ఆ పియానో ప్లేయర్ ఉన్నాడే, అతను వెళ్ళడం చూశాను. ముందు పియానో ప్లేయర్ వచ్చాడు, ఆ తర్వాతే మోహన్ గారు ఇంట్లోకి వచ్చారు. నో, నేను చెప్తున్నాను కదా, నాకు బాగా గుర్తు. ఎలా ఉంటాడు అతను? పొడుగ్గా, బలంగా, చిన్న గడ్డంతో బాడీ బిల్డర్లా ఉన్నాడు. అతన్ని మళ్ళీ చూస్తే ఖచ్చితంగా గుర్తుపట్టగలను. కావాలంటే సిమ్రాన్ అడిగి చూడండి. సరే, క్యాజువల్ గా అడగండి. ఓకే. ఈ పాట అంటే మా డాడ్కి చాలా ఇష్టం. నాకు నేర్పిస్తారా? యా, తప్పకుండా. బై ద వే, మా ఎన్జిఓ సిటీలో బెస్ట్ హాస్పిటల్స్తో కనెక్ట్ అయి ఉంది. మీరు ఒకసారి చెక్ చేయించుకుంటే మళ్ళీ చూపొచ్చే ఛాన్స్ ఉండొచ్చేమో కదా. పర్లేదండి, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంకొకరా? ఆ రోజు మా హస్బెండ్ తప్ప ఇంకెవరూ రాలేదే. మరి ఆ పెద్ద ఆవిడ అలా చెప్పింది ఏంటండి? బహుశా ఆవిడ లాస్ట్ వీక్ గురించి చెప్పుండొచ్చేమో. లాస్ట్ వీక్ పిజ్జా డెలివరీ బాయ్ వచ్చాడు, దాని తర్వాత మోహన్ వచ్చాడు. మిస్సెస్ డిసూజాకి వయసు అయిపోతుంది కదా, అందుకే కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. మీరు ఆవిడ గురించి పెద్ద పట్టించుకోకండి.